అపర చాణక్యునిగా, బహుభాషావేత్తగా, రాజకీయ దురంధరునిగా ఆర్థిక సంస్కరణలు అమలు చేసినటువంటి ఘనత పివి నరసింహారావుకి దక్కుతుంది. పాములపర్తి వెంకట నరసింహారావు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా భీమతోయిరపల్లి మండలం వంగర గ్రామానికి చెందినటువంటి ముద్దుబిడ్డ దేశ ప్రధానిగా అనేక సేవలు అందించారు. అయితే అన్నిటికన్నా ముఖ్యమైనది ఆయన అనేక భాషల్లో మాట్లాడడం, రచనలు చేయడం అనేది ఇప్పటికీ గుర్తుంచుకుంటారు. పివి నరసింహారావు జయంతి సందర్భంగా మనతో మాట్లాడడానికి కొంతమంది కరీంనగర్ సాహితీవేత్తలు ఉన్నారు. వారి అభిప్రాయాన్ని తెలుసుకుందాం. చెప్పండి సార్, ఎట్లా చూడవచ్చు దీనికి సంబంధించి? పివి నరసింహారావు అంటేనే ఒక ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి దేశ ప్రధానిగా పనిచేసినటువంటి వ్యక్తి. అనేక ది ఇన్సైడర్ ముఖ్యంగా అనేటువంటి గ్రంథం కూడా ఆయన ఆత్మకథను రాయడం జరిగింది. ఎట్లా చూడొచ్చు ఈ జయంతి సందర్భంగా పివి గారి? ప్రధానంగా పివి నరసింహారావు గారు, భారతరత్న పివి నరసింహారావు గారు కరీంనగర్ జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఒక శిఖరాయమానమైన స్థితికి భారత ప్రధానమంత్రి స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి. వారు అపర చాణక్యులుగా ప్రసిద్ధిగాంచారు. అయితే ఒక రాజకీయ నాయకుడికి సాహిత్య కోణం ఉండడం అనేది చాలా అరుదైనటువంటిది. సాహిత్య కోణం ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎట్లా ఉంటారు అనడానికి ఆయన ఒక మంచి ఉదాహరణ. దేశం అనేకమైనటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా ఆయన తన ప్రతిభ చేత దేశాన్ని ఒక ఆర్థిక సంస్కరణల వైపుగా ప్రయాణింపజేసినారు. అట్లాగే సాహిత్యపరంగా కూడా ఆయన రాసినటువంటి రచనలు, అట్లాగే ఆయన చేసినటువంటి కృషి, ఆయన కరీంనగర్ జిల్లాలో బహుభాషావేత్తలు ఉన్నారు. అందులో మొదటగా మనకు పివి నరసింహారావు గారు కనిపిస్తారు. 8 భాషలు వచ్చినటువంటి వారు. అట్లా అష్టభాషా కోవిదునిగా ఆయన ఇతర భాషల్లో నుంచి తెలుగులోకి అనువాదం చేసినాడు. అలాగే విశ్వనాథ సత్యనారాయణ రాసినటువంటి రామాయణ కల్పవృక్షాన్ని హిందీలోకి సహస్రఫన్ అనే పేరుతో అనువాదం చేసి 1000 పడగలను సహస్రఫన్ అనే పేరుతో అనువాదం చేసి చాలా గుర్తింపు పొందినారు. ఆయన రాసినటువంటి కథలు కానీ చాలా విషయాలు ఉన్నాయి. ముఖ్యంగా మేము ఆయన వంగర గ్రామాన్ని సందర్శించినప్పుడు ఆయన ఉపయోగించినటువంటి వస్తువులు, భాండాగారము, అలాగే ఆయన గ్రంథాలయము, వీటన్నిటిని చూసినప్పుడు కూడా ఆయనకు ఒక దొరతనం అనేటువంటిది కాకుండా ప్రజలతో మమేకమై ఉండేటువంటి స్థితిని ఆయన జీవితం ద్వారా మనం గమనించవచ్చు. చాలా గొప్పనైనటువంటి ఆదర్శనీయమైనటువంటి వారు తెలుగు సాహిత్య రంగానికి కూడా చాలా పేరు తెచ్చినారు. కరీంనగర్ జిల్లాకు కూడా వారు ఒక అమూల్యమైనటువంటి నిధి. పివి ఒక అమూల్యమైనటువంటి నిధి అనే అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. అనేక రంగాల్లో విశేషమైనటువంటి ప్రతిభ కనబరిచినటువంటి పివి సేవల్ని ఇప్పటికీ స్మరించుకుంటున్నటువంటి పరిస్థితి. మీరు చెప్పండి, ఎట్లా చూడవచ్చు? భారతీయ రాజకీయ రంగంలో పివి నరసింహారావు గారు ఒక స్థితప్రజ్ఞుడు. ఆయన ప్రధానమంత్రిగా ఉన్న కాలం చాలా క్లిష్టమైన కాలము. అలాంటి కాలంలో నుంచి భారతదేశాన్ని ఒక మంచి ఉన్నత స్థాయి స్థితికి తీసుకురావడం అనేది ఆయన యొక్క రాజనీతిజ్ఞతకు నిదర్శనంగా మనం భావించవచ్చు. ఆర్థిక సంస్కరణలతోటి భారతదేశం యొక్క భవిష్యత్తు మలుపు తిరిగింది. అలాంటి రాజకీయ నాయకుడు మన కరీంనగర్ వాడు కావడం సంతోషం. అదేవిధంగా ఆయనలోని సాహితీ కోణం కూడా మరొకటి ఉన్నది. ఆయన కథలకు సంబంధించి గొల్లరామవ్వ కథ అనే ఒక కథ రాసిండు. ఆ గొల్లరామవ్వ కథలో నాటి నిజాం వ్యతిరేక పోరాట కాలంలో ఉన్నటువంటి స్థితులన్నీ కూడా మనకు ఆ ఒక్క కథతో తెలుస్తుంది. ఆ ఒక్క కథ చదువుతాలు ఆనాటి కాలంలో పోరాటం అనేది ఎట్ట జరిగింది అనేది అది మనకు కనబడుతుంది. అదేవిధంగా బహుభాషావేత్త, తర్వాత అనువాదకుడు కనుక ఆయన అనేక అనువాదాలు, మరాఠీ నవలలు కూడా అనువాదం చేసిండు. తర్వాత ఆయన లోపలి మనిషి, ఆయన యొక్క ఆత్మకథ అది చదివినట్టయితే నాటి రాజకీయము, నాటి ఆర్థిక పరిస్థితి అంతా కూడా మనకు కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది. సో నాటి నిజాం వ్యతిరేక పోరాటం చేసినటువంటి విధానాన్ని గొల్లరామవ్వ అనేటువంటి కథలు కూడా స్ఫురించడం జరిగింది. హైదరాబాద్ సంస్థానంకి సంబంధించినటువంటి వ్యతిరేక పోరాటం, వందే మాత్రం నినదించడము, హైదరాబాద్ కాంగ్రెస్ స్థాపకుల్లో ఆయన కూడా ప్రధానమైనటువంటి భూమిక పోషించినటువంటి పరిస్థితి. మనతో మరొక కవి ఉన్నారు. చెప్పండి, ఎట్లా చూడొచ్చు?
పివి నరసింహారావు గారు కరీంనగర్ జిల్లాకు చెందినవాడు కావడం అనేది ముందుగా మనము గర్వించదగ్గ విషయం. ఎందుకంటే ఇక్కడ నుంచి మహామహులు సి నారాయణ రెడ్డి గారు, నలుగురు భాస్కర్ గారు, ఇంకా చాలామంది ఉన్నారు. ఇవాళ ఒక కోయిన్సిడెంట్ ఏంటంటే 14 భాషలు పివి నరసింహారావు గారు బహుభాషావేత్తగా అందరికీ సుపరిచితులు. అట్లాగే ఇవాళ కరీంనగర్ నుండి 14 భాషలు తెలిసినటువంటి నలిమిల భాస్కర్ గారి సాహిత్య కార్యక్రమం ఒకటి జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ ఈ తెలంగాణ మట్టికున్న గొప్ప లక్షణం ఏంటంటే అది సాహిత్యంలో ఉన్న, రాజకీయాల్లో ఉన్న, ఇతర సామాజిక రంగంలో ఉన్నా కూడాను ఒక నిజాయితీతో కూడినటువంటి, ఒక శ్రమతో కూడినటువంటి ఆదర్శనీయమైన జీవితాలను గడిపినటువంటి గొప్ప గొప్ప వాళ్ళు ఈ మట్టి నుంచి వచ్చారు. అయితే పివి నరసింహారావు గారి గురించి చెప్పాలంటే ఆయన రాజకీయ రంగంలో మామూలుగా తను ఒక రాజకీయవేత్తగా ఎత్తులు, పై ఎత్తులు, జిమ్మిక్కులు చేసిన వాడుగా కాకుండా కాంగ్రెస్ పార్టీలో ఒక విధేయమైన నాయకుడిగా ఉండి తనదంటూ ఒక పాత్రను పోషించినవాడు. తాను ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి మొదలుకొంటే తర్వాత విదేశాంగ శాఖ కానివ్వండి, దేశ ప్రధానిగా అత్యున్నతమైన పదవి దేశ ప్రధానిగా ఉన్నప్పుడు కానీ ప్రతి పాత్రలో కూడా పివి నరసింహారావు తనదైనటువంటి ఒక ముద్రను వేసుకున్నటువంటి వాడు. అపర చాణక్యుడిగా అందుకే ఆయనకు బిరుదు వచ్చింది. తన ప్రభుత్వం కూలిపోతుందన్న అదంతా ఒక ప్రచారం జరుగుతున్న క్రమంలో తన చాణక్య నీతితోటి 5 ఏళ్ల పరిపాలన పూర్తిగా కొనసాగించినవాడు. అట్లాగే ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఆర్థిక రంగంలో దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు టన్నుల కొద్ది బంగారం బయట కుదువబెట్టబడి ఆర్థిక రంగం కుదేలవుతున్న సమయం లోపల మన్మోహన్ సింగ్ గారి యొక్క సహచర్యంతో అతను ఒక దీక్షలాగా, ఒక సంకల్పంలాగా తీసుకొని ఎల్పిజిని ప్రవేశపెట్టినప్పుడు చాలామంది మేధావులు వ్యతిరేకించారు. నిజానికి అప్పుడు చాలామంది వ్యతిరేకించారు. కానీ అప్పుడు తీసుకున్న ఆ నిర్ణయమే భారతదేశాన్ని ఆర్థిక రంగంలోంచి బయటపడేసిందని చెప్పవచ్చు. ప్రతి విషయానికి నాణానికి 2 వైపులు ఉన్నట్టు మేధావులు వ్యతిరేకించింది ఒక కోణం అయితే నిజానికి ఆ నిర్ణయమే భారతదేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేసిందని చెప్పవచ్చు. అయితే కవిగా, రచయితగా తాను చాలా ప్రముఖులు ఇప్పుడు ఇందాక మిత్రులు చెప్పినట్టుగా 1000 పడగలని సహస్ర పని పేరుతో అనువాదం చేసినా కూడాను, మరాఠీలోంచి అబల జీవితం అని ఒక అనువాదం చేసింది కానివ్వండి. కథల్లో ముఖ్యంగా ఇందాక స్వామి చెప్పినట్టు గొల్లరామవ్వ కథ తెలంగాణ జీవితానికి, తెలంగాణ ఉద్యమ జీవితానికి, పోరాటాలకు ప్రతీకగా రాసినట్టు గొప్ప కథ, ఎప్పటికీ నిలిచిపోయేటువంటి గొప్ప కథ. దాంట్లో ప్రజల త్యాగానికి చిహ్నంగా ఉంది. భాష, తర్వాత అప్పటి సంస్కృతి, పోరాట స్వరూపం అన్నీ దాంట్లో చెప్పారు. మొత్తంగా చెప్పాలంటే పివి నరసింహారావుని చివరికి చాలామంది అతను అప్పుల్లో ఉండి కోర్టు కేసుల్లో ఉన్నప్పుడు తన ఆస్తిని అమ్ముకొని కట్టాడు. కానీ ఇప్పట్లాగా 1000 కోట్ల స్కాములు కానీ ఇంకా ఇతరత్ర కులాలు, మతాల పేరు మీద జరిగేటువంటి ఈ రాజకీయాల్లో చేసేటువంటి ఇవన్నీ లేకుండా తాను నిఖార్సైన ఒక రాజకీయవేత్తగా అతను కొనసాగిండు. తన ఆత్మకథని ఇన్సైడర్గా వెలువరించడం అది చాలా అందరికీ ఆదర్శనీయమైనటువంటి నాయకుడు. థ్యాంక్ యూ. మొత్తం మీద అబల అనేటువంటి నవల కావచ్చు, ఇతర సాహిత్య రంగానికి, రాజకీయ రంగానికి విశేషమైనటువంటి కృషి చేసినటువంటి ఘనత పివికి మాత్రమే దక్కుతుంది అని చెప్పి మరొకసారి గుర్తు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. మీరు చెప్పండి, ఎట్లా చూడొచ్చు? సార్, పివి నరసింహారావు గారు కరీంనగర్ జిల్లానే సాహితీ రంగానికి, కళారంగానికి అడ్డా అని చెప్పేసి మనందరికీ కూడా తెలుసు. అలాగే సాహితీ రంగం లోపల పివి నరసింహారావు గారు, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఇలాంటి వాళ్ళు మహామనులు ఎంతోమంది ఎదిగిన వ్యక్తులు ఉన్నారు. అయితే ఈ పివి నరసింహ లోపల ప్రత్యేకమైన పరిస్థితి ఏంటంటే వారు సాహిత్య రంగంలోనే కాకుండా రాజకీయ రంగం లోపల చాలా ప్రైమ్ మినిస్టర్ స్థాయికి కూడా ఎదిగిండ్లు. దాని లోపల ముఖ్యంగా చెప్పాల్సిన పరిస్థితి అంటే ఆర్థిక సంస్కరణ లోపల భాషా కవిదుడైన పివి నరసింహారావు రాజకీయ రంగంలో ఆర్థిక రంగాన్ని సంస్కరించిన పద్ధతి లోపల రాజకీయ రంగాన్ని పివి నరసింహారావు కంటే ముందు, పివి నరసింహారావు వెనకాలని చెప్పేసి ఆర్థిక రంగం, రాజకీయ రంగం లోపలని చెప్పేసి ప్రత్యేకించి తెలియపరచుకోవచ్చు. ప్రత్యేకించి నాకున్న అభిప్రాయం ఏంటంటే పివి నరసింహారావు యొక్క వంగర లోపల వారు పుట్టి పెరిగి వారి యొక్క స్థానిక నివాసాన్ని ప్రజలకు దర్శనార్థం కానీ ప్రభుత్వం దాని మీద చర్య తీసుకునేసి దాన్ని గుర్తింపుగా తీసుకురావాల్సి చెప్పేసి ప్రత్యేకించేసి కరీంనగర్ జిల్లా నుంచి ఒక వ్యక్తిగా నేను కోరుకుంటున్నాను. పివి నరసింహారావు గారికి స్మారకంగా వంగరను ఒక గుర్తింపుగా తీసుకురావాలని చెప్పేసి ప్రత్యేకించి కోరుకుంటున్నానండి. ఒక సాధారణమైనటువంటి వ్యక్తి అసాధారణమైనటువంటి ప్రజ్ఞాపాఠవాలతో ఇటు సాహిత్య, ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాల్లో విశేషమైనటువంటి ప్రతిభ కనబరిచినటువంటి బహుభాషావేత్త. ఇంతకుముందు చెప్పినట్టుగా అబల అనేటువంటి పుస్తకం కావచ్చు, గొల్లరామవ్వ కథ కావచ్చు, ద ఇన్సైడర్ అనేటువంటి ఆత్మకథ కావచ్చు, ఇంకా అనేక భాషల్లో అనర్గళంగా మాట్లాడి
చదవగలిగి రాయగలిగినటువంటి వ్యక్తి జన్మదినం అత్యంత వైభవంగా ఉండాలని కోరుతూ అందరూ చేస్తున్నటువంటి పరిస్థితి. వంగరలో ప్రత్యేకంగా ఒక గుర్తింపు తీసుకురావాలని కోరుతున్నారు. అలాగే ఈ దేశం సంక్లిష్ట సమయంలో ఎల్పిజి లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ ఈ 3 ముఖ్యమైనటువంటి ఆర్థిక సంస్కరణలు అమలు చేసినటువంటి ఘనత టీవీగా తీసుకొచ్చినటువంటి రాజకీయ మార్పులు సంస్కరణలకి ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి.